ధనుసు రాశి వారికి ఒకవైపు అర్ధాష్టమ శని, షష్టమ కుజుడు, సప్తమ రవి, అష్టమ త్రిగ్రహ సంచార స్థితి. అంటే దేవగురు బృహస్పతి ఉచ్చ స్థితిలో ఉండగా మొట్టమొదటిసారిగా జరుగుతున్న గ్రహ సంయోగాలు. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలో 1 పాదం కలిపితే ధనుసు రాశి. వీరికి తృతీయంలో రాహు, అర్ధాష్టమ శని. ఇది మీకు చాలా పరీక్షాకాలం. అలాగనే రుణరోగ శత్రుస్థానంలో కుజుడు. అంటే నూతన ఉద్యోగం ప్రయత్నం చేసేవారికి ఆఫీస్ నుంచి కాల్ వస్తుంది కానీ జాయినింగ్ లెటర్ రాదు. ల్యాండ్ కొంటారు కానీ రిజిస్ట్రేషన్ చేయించుకోలేరు. ఎక్కడికో వెళ్ళాలని బ్యాగ్ సర్దుకుంటారు కానీ టికెట్ కన్ఫామ్గా. సప్తమ రవి సంచార స్థితి కనుక ప్రయాణాలలో ఇబ్బందులు, మానసిక ఒత్తిడి, అనారోగ్యము, శత్రువులతో సమస్యలు కొంచెం ఉన్నాయి. ప్రేమికులు చాలా జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చాలా అవసరం. నూతనమైన పనులు ప్రారంభించాలి అనుకుంటున్న వారు కొంత సమయాన్ని వాయిదా వేసుకోగలిగితే ఉత్తమోత్తమం. అష్టమంలో సప్తమ స్థానాధిపతి బుధుడు, షష్టమ స్థానాధిపతి శుక్రుడు 12 సంవత్సరాల తర్వాత కర్కాటక రాశిలో గురువుతో కలిసి సంచారం చేసినప్పుడు అప్పుడే ఆనందం, అప్పుడే ఆరోగ్యం, అప్పుడే అనారోగ్యం, అప్పుడే విచారం, అప్పుడే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు. కనుక ఏది మంచి ఏది చెడు, ఎవరు మనవారు ఎవరు పరాయివారు అనేటువంటి పరిస్థితులతో మీరు సతమతమయ్యే పరిస్థితి ఉంటుంది. కనుక ఇలాంటి కాల సమయంలోనే నిరాడంబరత్వము అవసరం. పొగడ్తలకు దయచేసి వెళ్ళవద్దు. ఆత్మస్థైర్యమే మీ విజయం అని చెప్పి గమనించాలి. అలాగని మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పేరు, పుట్టినటువంటి తేదీ, నెల, పుట్టినటువంటి సంవత్సరం, పుట్టిన సమయం రాసి ఈ కింది నెంబర్కు వాట్సాప్ ద్వారా పంపించగలరు. 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరం అనుసరిస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవళ ద్వారా కాళభైరవ ఉపాసన చేత భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియచేయడం జరుగుతుంది. ఈ కింది నెంబర్ని అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించగలరు.